వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. దరిద్రం ఏంటో గానీ నన్ను చేయబెట్టనివ్వలేదు. నేను దీని గురించి మళ్ళీ చెప్తా. రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేసిన 2 లీటర్ల పన్నీర్ తెల్లారగా కర్రీ చేయబోతున్నా. ఇప్పుడు ఇది కూడా నేను రైస్ కుక్కర్ లో చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. టమాటో, ఆనియన్స్, పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా వీడియోలో. ముందుగా పన్నీర్ ని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ని తగ్గించి కరెంటు, బొగ్గుల పొయ్యి, కట్టెల పొయ్యి వద్ద వాడదాం అనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ లో పల్లెటూరు నుండి వచ్చేటప్పుడు బొగ్గుల పొయ్యి, కట్ట పొయ్యి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నా. ఆ రెండిట్లో ఏదో ఒకటి. లీటర్ పాలతో పన్నీర్ సరిపోవట్లేదు కర్రీ. అందుకే ఈసారి 2 లీటర్ల పాలతో పన్నీర్ చేశాను. పుష్కలంగా ఉంది. కానీ లాస్ట్ లో ట్విస్ట్ అయితే మిస్ అవ్వదు. పన్నీర్ కర్రీ ఇంతకుముందు షార్ట్స్ లో అప్లోడ్ చేశాను. నేను మినీ ట్రైపాడ్ తో అయితే షూట్ చేస్తున్నా వీడియో. ఈ రోజు వంట సగం అటు సగం ఇటు అయింది. సగం రైస్ కుక్కర్ లో, సగం గ్యాస్ మీద అయింది. రైస్ కుక్కర్ వాడి దానికి అది మొరాయించింది. స్విచ్ అసలు ఆన్ కావట్లేదు. అంతా అనేది త్వరగా కంప్లీట్ చేసుకుంటా మార్నింగ్. ఇక నాకు అనిపించింది వారం రోజులు అవుతుంది కదా దాన్ని వాడబట్టి ఇక పనికి రాదేమో పక్కన పడేసేదాన్ని. పన్నీర్ కర్రీ వీడియో మొత్తం తీసాక చూసుకుంటే మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయలేదు. నేను కొంచెం డార్క్ గా ఉంది కదా. వీడియో చూసి వదిలేదు. లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.